మళ్ళీ జగన్ వస్తాడు 100%. ఎందుకని? ఆయన పెట్టే మంచిగా ఉన్నాయి కాబట్టి వస్తాడు. పెట్టే పథకాలు. పెట్టే పథకాలు కానీ మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ మెయిన్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ అంతా. విద్యలో మార్పు వచ్చిందంటారా ఆంధ్రాలో? నేనంటే తెలుగు మీడియం చదివిన ఆంధ్రాలో, మా గవర్నమెంట్ స్కూలే. మాకైతే అంతా తెలుగు మీడియం, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం వస్తుంది కదా, నో ప్రాబ్లం. అప్పట్లో లేదంటారు. అప్పట్లో లేదు, ఇంగ్లీష్ మీడియం లేదంటారు. అప్పట్లో లేదు. ఇప్పుడు అంటే మంచిగా అంతా బైజూస్ నుంచి కానీ అంతా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు సక్సెస్ అయినాయి ప్రజల్లో. ఆయన మా అమ్మకు వస్తున్నాయి 18,500, ఇంకా మళ్ళీ మా తాతకి 3,000 వస్తున్నాయి. ఇంకేముంది, ఇది వరకు 200 అట్లా ఇచ్చేవాడు. నేను ఎక్కడి నుంచో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాను, మా నాన్న చెప్తే వాళ్ళు తీసుకుంటారు మంచిగా. మరి అయినా సరే ప్రతిపక్ష పార్టీ ఎందుకు వ్యతిరేకం చేస్తుంది? ఎందుకంటే ఉంటది కాబట్టి చెప్తారు. ఇప్పుడు వాళ్ళు గెలవాలంటే వీళ్ళ మీద ఏదో ఒకటి చెప్పాలి, వీళ్ళు గెలవాలంటే వాళ్ళు 100% జగనే వస్తాడు. జగన్ గారికి చంద్రబాబు గారికి మధ్య గల తేడా చెప్పండి, ఏం చెప్తారు? ఆయన మంచి సీనియరే, నేనేం కాదంటలేదు, కానీ జగన్ అంటే ఏం కదా, కొంచెం మంచిగా ఆలోచిస్తాడు. యూత్ కరెంట్ జనరేషన్. అవును, ఆయన అంటే ఓల్డ్ కాబట్టి ఓల్డ్ గురించి ఆలోచిస్తాడు, ఈయన కొత్త కాబట్టి కొత్తగా ఆలోచిస్తాడు. మరి ఒక్కడే వస్తున్నాడు కూటమి పార్టీ జగన్ రజనీకాంత్ డైలాగ్ ఉంది కదా, అదే సూటి, పందులే గుంపులకు వస్తే సింహం సింగిల్. సింగిల్ గా వస్తుందా? ఇప్పుడు జనసేన టీడీపీ వాళ్ళ కాపు అంతా కలిసినా గానీ జగన్ మాత్రం ఏం చేయలేదు. ఒక్కడే వచ్చినా గెలుస్తారంటారు. 100%. ఈసారి 150 సీట్లు వచ్చినాయి జగన్ గారికి. ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటారు? 165, 170 రావు, 160, 165. పోయినసారి కన్నా ఒక 10 ఎక్కువే వస్తాయి కానీ తక్కువే రావు.